వచ్చే ఎన్నికలు ఫైనల్గా ఉమెన్ రిజర్వేషన్ నియోజకవర్గాల పెంపు ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మీరైతే మొన్న పార్లమెంట్లో అడ్డుకున్నారు, అది ఆలోచిస్తున్నటువంటి తీరు చూస్తే డీలిమిటేషన్ చేస్తారేమని చేస్తారు. ఎందుకంటే ఇది డిఎంకే మాకు కూడా- సగం మంది మాకు కూడా లాభమే. వెళ్ళిపోయినట్టుంది. సీట్లు పెరగాలి. పెరిగే క్రమకంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. దానికోసమే స్టాలిన్ గారు అప్పుడు నేతృత్వంలో నేను ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారిని మీరు హ్యాండ్ ఇచ్చారు, అది పెద్ద చర్చ ఉంది కదా. అంటే మీ ఇండియా కూటమిలో ఉన్న వ్యక్తిని అక్కడ ఎన్నికల ముందు పొత్తు, స్టాలిన్ గారితో ఎన్నికల తర్వాత అతన్ని వదిలేసి కంటిన్యూ అయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇండియా కూటమిలో కూడా పొత్తు నడుస్తుంది. రాష్ట్రం పరిస్థితి అంటే దాన్ని దృష్ట్యా ఎలా సమర్థిస్తారు? మళ్ళీ అక్కడ కూడా ఒక మతతత్వ పార్టీ మళ్ళీ బీజేపీ అధికారం రాకుండా ఉండటానికి బీజేపీ ఎట్లా వస్తుందండి? ప్రజలు అక్కడ 2-3 సీట్లు. ఏడీఎంకే చీలికతో వాళ్ళ ప్రయత్నం అంతా చీలికలే కదా. అదే. అక్కడ పరిస్థితి దృష్ట్యా మెజారిటీ ప్రజలు మ్యాండేట్ విజయ్కి ఇచ్చున్నారు. అవును. సో న్యాయంగా వారు కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది. ఒక మంచి నిర్ణయం అంటే మీరు తీసుకుంది. డిఎంకేతో మాట్లాడో వాళ్ళని ఒప్పించో సరే, చెప్పించో ఏదున్నా, చేయాల్సింది కొన్ని- కదా అది. కొన్ని- అంటే నేను అనేది పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించదు. పొత్తు అది ధర్మం- ఇండియా కూటమిలో కొంత వచ్చింది కదా ఫీల్. ఒత్తు ధర్మం కాబట్టి ఆనాడు విజయ్తో పోవాలని చాలా ఒత్తిడి ఉన్నా ఎందుకు పోలేమేమో, చాలింత ఎందుకు పోయాము. మారిన సమీకరణను బట్టి అక్కడ విజయ్కి మ్యాండేట్ వచ్చింది కాబట్టి అరకొర సీట్లతో దూరంలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ ఇచ్చాము. ఒక నిర్ణయం తీసుకున్నాం. అది పదే పదే ఫైనల్గా వచ్చే ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండు కలిసి వస్తాయి ఇలాంటి ఒక అట్లా జనం మైండ్ని మేకప్ చేస్తున్నారా? నిజంగా అవి కలిసే అవకాశం మీకు కనిపిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ వేరు పోటీ చేసిన, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా 60 నుంచి 65% ఓటు బ్యాంకు మాది. ఉమ్. అలాంటి సంక్షేమం అలాంటి ఫలాలు కింది స్థాయిలో ఇచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీలు మాతో ఉన్నాయి. లౌకికవాదం వైపు నమ్మకం ఉన్న పార్టీలు మాతో కలిసి వస్తాయి. కలిసి పోరాటం చేస్తాం. అంతిమంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి 100 సీట్లు తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి కట్టి ఎన్నికలకు పోతాం. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇది ఫైనల్. అంతే. ఇంత గంటాపతంగా ఎందుకు చెప్తున్నా అంటే కింది స్థాయిలో గ్రామ స్థాయి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది.